ఆన్సర్ రైటింగ్ బేసిక్స్. ఇక్కడ బేసిక్స్ అన్నా నేను, అంటే అన్ని కూడా ఇక్కడ చెప్పడం లేదండి. ఇప్పుడు మీరు ఒక సర్కిల్లో ఇన్ని పాయింట్స్ మీకు తెలియాలనుకోండి ఆన్సర్ రైటింగ్ లో, ఇవన్నీ కూడా ఒక రోజు మీకు చెప్పడానికి అవ్వదు. కానీ మినిమం బేసిక్స్ కొన్ని ఉంటాయి ఫౌండేషన్ లాగా. సో ఈ పాయింట్స్ మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. సో మన క్లాసెస్ మిగిలిన 30 days అవుతున్నప్పుడు మిగిలిన పాయింట్స్ అన్ని కూడా కవర్ అవుతూ ఉంటాయి. ఈ మిగిలిన పాయింట్స్ అన్ని కూడా కవర్ అవుతూ ఉంటాయి. చాలా రకాల టెక్నిక్స్ చెప్తూ ఉంటాం, చాలా రకాల డయాగ్రామ్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఫర్దర్ గా వస్తాయి. బట్ ఈరోజు బేసిక్స్ అంటే ఇందాక చెప్పినట్టు కార్ స్టార్ట్ చేయాలంటే ఏది యాక్సిలరేటరు, ఏది బ్రేకు, ఏది క్లచ్, ఏది స్టీరింగ్ ఎలా తిప్పాలి అన్నది బేసిక్స్ ఎలా తెలియాలో అటువంటి బేసిక్స్ ని మీకు ఇక్కడ ఫస్టే చెప్తున్నాను. సో మినిమం బేసిక్స్ మీరు తెలుసుకోవాల్సినవి. అందరికీ కొన్ని చాలా వరకు ఐడియా ఉండొచ్చు, బట్ బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే మనకి ఏదైనా కూడా, ఏ ఎగ్జామ్ లో అయినా కూడా బేసిక్ స్ట్రాంగ్ గా ఉంటేనే మనం ప్రొసీడ్ అవుతాం. అందువల్ల మీకు ఫస్ట్ డే ఓన్లీ బేసిక్స్. సో దీంట్లో భాగంగా మనకి మీకు అందరికి ఫస్ట్ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ఒక ఆన్సర్ ని ప్రజెంటేషన్ ఎంత ఎంత చక్కగా మనం ప్రజెంట్ చేయగలుగుతున్నాము, మన ప్రజెంటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. రెండు, కొన్ని టెక్నిక్స్ కూడా తెలియాలి మనకి. ఈ రెండు కూడా ఇప్పుడు చూద్దాం. సో ప్రజెంటేషన్ అంటే ఏంటంటున్నానంటే, నేను ఒక వైట్ పేపర్ ఇస్తారు ఎగ్జామ్ లో. వైట్ పేపర్ ఇచ్చినప్పుడు దాన్ని మీరు ఇలా ఇలా ఏదో కోడికెలికినట్టు ఎలా ఎలా పడితే అలా రాయకూడదు. మీకు ఆన్సర్ హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోయినా కూడా ఒక లెజిబుల్ ప్రజెంటేషన్ ఉండాలి. అది ఒకసారి మనం ఫర్దర్ గా చూద్దాం ఎలా ఉండాలి ఏంటి అన్నది. దానికన్నా ముందు ఆన్సర్ రైటింగ్ లో ఏముండాలి, మినిమం బేసిక్ పాయింట్స్. ఆన్సర్ రైటింగ్ లో ఒక ఆన్సర్ లో ఏముండాలండి, మినిమం ఏముండాలి చెప్పండి ఒకసారి. మినిమం థింగ్స్. ఒక క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తున్నామంటే మినిమం ఏముండాలి? ఇంట్రడక్షన్ ఉండాలి, బాడీ ఉండాలి, కన్క్లూజన్ ఉండాలి, ఐబిసి. అంతే కదండి, ఇది మినిమం కదా? ఎస్ ఆర్ నో ఒకసారి చెప్పండి. మ్యూట్ అయిపోతుందా? అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారా? అంతే కదండి, మినిమం ఇదే కదండి, ఇంట్రడక్షన్. అవును సార్. ఓకే. సో ఇది బేర్ మినిమం, ఇది అందరూ రాస్తారు. కాకపోతే దీంట్లో కూడా మనం ఇవి రాసినప్పుడు కొన్ని లెజిబుల్ ప్రజెంటేషన్ ఉండాలి. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ప్రజెంటేషన్ అంటే మీరు ఇప్పుడు ఒక పేజ్ తీసుకున్నారు. మనం 10 marks కి యూజువల్ గా 2.5 పేజ్ టు 3 pages రాస్తాము. సో మన ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే, క్వశ్చన్ ఎంత వరకు ఉంటుంది, తర్వాత ఇంట్రడక్షన్ రాస్తారు, తర్వాత బాడీ రాస్తారు, ఫస్ట్ సైడ్ హెడ్డింగ్, పాయింట్స్ రాస్తారు, ఏదో ఒక డయాగ్రామ్ వేస్తారు, తర్వాత సెకండ్ డిమాండ్, సెకండ్ సబ్ పార్ట్ రాస్తారు, తర్వాత ఒక డయాగ్రామ్ ఏదో వేస్తారు సంథింగ్ ఇలా. తర్వాత ఇంకా ఏదైనా ఛాలెంజెస్ అలాంటిది ఏదైనా ఉంటాయి కదా అందులో, సమస్యలు పరిష్కారాలు అటువంటివి, దాని మీద పాయింట్స్ రాస్తారు, తర్వాత కన్క్లూజన్ రాస్తారు. సో ఇలా లెజిబుల్ గా ఉండాలి ఫస్ట్ మినిమం. ఇక్కడ చూడండి, కొన్నిటికి బాక్సులు పెట్టాము, ప్రతిదీ పాయింట్ ఫార్మాట్ లోనే రాసాము, డయాగ్రామ్స్ వేసాము. ఇక్కడ ఇంట్రడక్షన్ కి బాడీకి మధ్యలో స్పేస్ వదిలాము, ఇక్కడ పారాకి ఇంకో పారాకి మధ్యలో స్పేస్ వదిలాము, ఇక్కడ రైట్ సైడ్ అన్ని ఒకేసారి ఎండ్ అవుతుంటాయి. సో ఇటువంటి మెయిన్ బేసిక్ కామన్ ఆస్పెక్ట్స్ అండి, బేసిక్ ఆస్పెక్ట్స్ ఇవి ప్రజెంటేషన్ లో ఉండాలి. మీరు ప్రజెంటేషన్ అంటే మొత్తం, ఇప్పుడు కొంతమంది ఎలా రాస్తారంటే, ఇదే పేపర్స్ 3 papers తీసుకుంటారు, క్వశ్చన్ ఇక్కడ వరకు ఉంటుంది, ఇంట్రడక్షన్ రాస్తారు, బాడీ ఇక్కడే మొదలెట్టేస్తారు, ఇలా రాసుకెళ్ళిపోతారు బాడీ. మళ్ళీ తర్వాత ఇంకొక పార్ట్ పెట్టేస్తారు, ఈ పార్ట్ ఇలా రాసేస్తారు. ఆ ఎగ్జామినర్ ఎవాల్యుయేషన్ చేసినంతటికి ఎంత కష్టంగా ఉంటుందంటే చదవడం,
ఎక్కడ ఏ పార్ట్ స్టార్ట్ అవుతుంది, క్వశ్చన్ లో ఫస్ట్ పార్ట్ ఎక్కడుంది, సెకండ్ పార్ట్ ఎక్కడుంది, అన్ని కలగోరు గంపలా అయిపోతుంటుంటది. అలా ఉండకూడదు. సో నీట్ గా స్పేస్ అనేది ఉండాలి, ప్రతి దగ్గర డయాగ్రామ్ వేయాలి, డయాగ్రామ్ కేసును ప్రతిదానికి లేబుల్ చేయాలి, ఆ బొమ్మ అని పెట్టి ఆ బొమ్మ దేన్ని సూచిస్తుందో రాయాలి, ఇంట్రడక్షన్ కన్క్లూజన్ అన్నిటికీ స్పేస్ కూడా కరెక్ట్ గా రాస్తూ ఉండాలి. సో ఇవన్నీ ఉండాలి, మినిమం ఉండాలి గుడ్ ప్రెజెంటేషన్ లో. ఇది మినిమం బేసిక్ అండి. మీకు కంటెంట్ ఉన్నా రాకపోయినా కూడా ఇది తప్పకుండా రాయాలి. తర్వాత ఇంట్రడక్షన్ కన్క్లూజన్ చాలా మంది ఎగరగొట్టేస్తుంటారు ప్రతి క్వశ్చన్ కి. అంటే టైం అయిపోతుంటది, లాస్ట్ 30 మినిట్స్ లో 5 క్వశ్చన్స్ రాస్తారు. సో అప్పుడు ఇంట్రడక్షన్ కన్క్లూజన్ ఎగరగొట్టి బాడీకే మార్కులు వేస్తారు కదా అని బాడీకి మీరు రాసుకెళ్ళిపోతారు. కానీ ఇంట్రడక్షన్ కన్క్లూజన్ అనేది ఏపీపీఎస్సి కానీ టీజీపీఎస్సి గ్రూప్ 1 లో మాత్రం మ్యాండేటరీ. ఎందుకంటే మీతో పాటు పోటీ పడిన వాళ్ళందరూ రాస్తుంటారు, మీరు ఒక్కరు రాయలేకపోతే మీ ఆన్సర్ వెనకబడిపోతుంటది. మేబీ యూపీఎస్సీలో మీరు 20 క్వశ్చన్స్ రాయాలి కాబట్టి కొన్నిసార్లు అంటే 1-2 క్వశ్చన్లకి ఇంట్రడక్షన్ కన్క్లూజన్ లేకపోయినా పర్వాలేదు, కానీ గ్రూప్ 1 లో మాత్రం 15 క్వశ్చన్లే రాస్తారు కాబట్టి ప్రతి క్వశ్చన్ కి ఇంట్రడక్షన్ కన్క్లూజన్ ఉండాలి. అది ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఇంట్రడక్షన్ లో ఏం రాయాలి, కన్క్లూజన్ లో ఏం రాయాలి, వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ ఏంటి, వేరియస్ టైప్స్ ఆఫ్ కన్క్లూజన్స్ ఏంటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ రాసిన ఇంట్రడక్షన్ అవుతుంది, లేకపోతే కరెంట్ ఈవెంట్స్ రాసిన ఇంట్రడక్షన్ అవుతుంది, లేకపోతే ఇంపార్టెన్స్ రాసిన ఇంట్రడక్షన్ అవుతుంది. అవన్నీ ఫర్దర్ క్లాసెస్ లో చూద్దాం మనం. బట్ నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే ప్రతి క్వశ్చన్ కి ఇంట్రడక్షన్ కన్క్లూజన్ మిస్ అవ్వకండి. మనం నిత్యకర్మ నైనిత్యక కర్మ అంటామండి. నిత్యకర్మ నైనిత్యక కర్మ అంటే, నిత్యకర్మ అంటే ఏది చెయ్యాలో అది చెయ్యాలి, ఇది చేయడం వల్ల మీకు ఎక్స్ట్రా రాదు, కానీ చేయకపోతే నెగిటివ్ అయిపోతుంది. నైనిత్య కర్మ అంటే ఇది చేస్తే మీకు ఎక్స్ట్రా వస్తుంది, ఇది చేస్తేనే మార్కులు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు స్నానం చేయాలి, అది నిత్యకర్మ. ఆ స్నానం చేయడం వల్ల మీకు ఏమి ఎక్స్ట్రా వచ్చేది, కానీ చేయకపోవడం వల్ల నెగిటివ్ అయిపోతుంటది. మీకు మీ సోషల్ స్టేటస్ అనేది తగ్గిపోతుంటుంటది. ప్రతిరోజు స్నానం చేయకుండా అందరినీ కలిస్తే ఎలా ఉంటుంది. సో ఇది నిత్యకర్మ, అటువంటిది అనమాట ఇంట్రడక్షన్ కన్క్లూజన్. మీరు మినిమం చెయ్యాలి, అది చేయకపోతే నెగిటివ్ అవుతుంది, చేయడం వల్ల ఏం పాజిటివ్స్ రాదు. కానీ నైనిత్య కర్మ మాత్రం అది మీకు మార్కులు తెస్తుంది. అంటే ఇది బాడీ. సో బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీ ఇంపార్టెంట్ అని చెప్పి ఇంట్రడక్షన్ కన్క్లూజన్ వదలకూడదు. మీరు ప్రతిసారి కూడా ప్రతి క్వశ్చన్ కి కూడా ఇంట్రడక్షన్ కన్క్లూజన్ ఉండాలి. ఓకేనండి, ఈ పాయింట్ అర్థమైందా? ప్రజెంటేషన్ బాగుండాలి, ప్రతి క్వశ్చన్ లో కూడా ఇంట్రడక్షన్ కన్క్లూజన్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ బాడీ. దీనికి అసలైన మార్క్స్ పడతాయండి. బాడీలో మీరు ఫస్ట్ డిమాండ్ అడ్రస్ చేయాలి. ఎలా అడ్రస్ చేయాలి? అండర్లైన్ చేస్తారు, 2-3 సార్లు క్వశ్చన్ చదువుతారు, ఆ టెక్నిక్స్ అన్ని కూడా చూద్దాం మనం. బట్ ఏదైతే అడిగారో అదే డిమాండ్ రాయాలి. ఇక్కడే చాలా మంది పోతారు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, మెయిన్ గా తెలుగు మీడియం వాళ్ళు. ఈ డిమాండ్ క్యాచ్ చేయడంలో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్ట్, నేను ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు చెప్తుంటా. ఒక అతనికి పోలవరం ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్ కోసం రాయమన్నాము 15 మార్కులకి. ఆయన పోలవరం పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర, నిధులు కేటాయింపు అవన్నీ రాసి దాంట్లో భాగంగా ఒక ప్రాముఖ్యత కూడా రాశారు. అంటే ఇక్కడ 75% అదర్ అడగని దానికి రాశారు, 25% ఏదైతే డిమాండ్ అడిగారో దానికి రాశారు. కానీ మనం ఎప్పుడైనా కూడా గ్రూప్ 1 లో కానీ యూపీఎస్సీలో కానీ ఏదైతే డిమాండ్ ఉందో దాన్నే 100% కవర్ చేయాలి. సో బాడీలో డిమాండ్ ఎలా క్యాచ్ చేయాలి మీరు అంటే, మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను. ఫస్ట్ మీకు క్వశ్చన్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఉంది, 3 లైన్లు క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ అండర్లైన్ చేయండి, కీవర్డ్స్. ఇదన్నీ మనం క్లాస్ లో క్వశ్చన్స్ చూసేటప్పుడు చెప్తాను ఎలా అండర్లైన్ చేయాలి ఏంటి అన్నది. బట్ ఆ టెక్నిక్ చెప్తున్నా మీకు, ఫస్ట్ బేసిక్ టెక్నిక్. సో క్వశ్చన్ అనేది అండర్లైన్ చేయండి, కీవర్డ్స్ ఏవైతే కనబడుతుంటాయో. ఫర్ ఎగ్జాంపుల్ నిర్వచించండి అన్నాడు అనుకోండి, దాన్ని క్వశ్చన్ లో అండర్లైన్ చేయాలి. తర్వాత ప్రాముఖ్యత తెలపండి అన్నాడు అనుకోండి, ప్రాముఖ్యత అనే దాన్ని అండర్లైన్ చేయాలి. సో ఇలా అండర్లైన్, ఇంపార్టెంట్ వాటికి అండర్లైన్ చేస్తారు, అది ఫస్ట్ థింగ్.
ఇంపార్టెంట్ వాటికి చదివినప్పుడే అండర్లైన్ చేస్తారు. తర్వాత క్వశ్చన్ ని రెండోసారి కూడా చదువుతారు. ప్రతి క్వశ్చన్ మీరు మినిమం 2 times చదవాలి. అప్పుడే మీకు డిమాండ్ అర్థమవుతుంది. 2 times చదవాలి, అండర్లైన్ చేయాలి. తర్వాత మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఆన్సర్ ఏదైతే రాస్తున్నారో ఆన్సర్ రాస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ బాడీలో సగం రాశారు, మళ్ళీ క్వశ్చన్ చదవండి. ఎందుకు చదవమంటున్నానంటే మనకి కొన్నిసార్లు స్టార్టింగ్ చదివినప్పుడు మిస్ఇంటర్ప్రిటేట్ చేసుకోవచ్చు. ఆ డిమాండ్ తప్పుగా అర్థం చేసుకొని మనం ఆన్సర్ మొదలెట్టవచ్చు. సో ఒకసారి మొదలు పెట్టాక మళ్ళీ చదివితే మీకు కరెక్ట్గా తెలియ ఉండొచ్చు. అది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే మీరు మళ్ళీ క్వశ్చన్ చదవడం వల్ల ఆ క్వశ్చన్కే ఆ డిమాండ్కే మీరు కన్ఫైన్ అయి ఉంటారు. అన్నీ మీకు వచ్చినవన్నీ రాసేరు. పోలవరం కోసం అడిగితే పోలవరం కోసం మీకు వచ్చినవన్నీ రాసేయకుండా క్వశ్చన్లో ఏదైతే అడిగారో దానికే కన్ఫైన్ అవుతారు. అందువల్ల మీరు ఆన్సర్ రాస్తున్నప్పుడు కూడా క్వశ్చన్ చదవాలి. ఐడియల్గా ప్రతి పేజు అంటే 3 పేజీల ఆన్సర్ రాసినప్పుడు ప్రతి పేజ్ కంప్లీట్ అయ్యాక ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూసుకోండి. జస్ట్ 2 seconds చూసే వచ్చండి. మీరు ఆ క్వశ్చన్ చూస్తారు, అండర్లైన్ చేసిన పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఒక 2-3 seconds మీరు చూసేవచ్చు. ఎక్కువ టైం కూడా వేస్ట్ అవ్వదు. సో నేను చెప్తుంది ఏంటంటే డిమాండ్ క్యాచ్ చేయడానికి క్వశ్చన్ ని 2 సార్లు రీడ్ చేయాలి, అండర్లైన్ చేసుకోవాలి. తర్వాత ఆన్సర్ రాస్తున్నప్పుడు కూడా మీరు ప్రతి పేజ్ అయ్యాక మళ్ళీ క్వశ్చన్ ఒకసారి చూస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల మీరు ఆ బాక్స్ ఏదైతే ఉందో, డిమాండ్ అనే బాక్స్ ఏదైతే ఉందో, క్వశ్చన్ డిమాండ్, ఆ డిమాండ్ లోపలే ఉంటారు, బయటికి వెళ్ళరు. ఇవన్నీ కూడా మనం క్లాసెస్ లో చూద్దాం. ఒక క్వశ్చన్ డిమాండ్ ఎలా క్యాచ్ చేయాలి అనే ఎగ్జాంపుల్స్ తో సహా చూద్దాము. బట్ మీకు ఇప్పుడు టెక్నిక్ చెప్పడం కోసం, బేసిక్స్ కోసం ఇది చెప్తున్నా. ఓకేనండి, అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. సో బాడీలో డిమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత బాడీలో మ్యాండేటరీగా కొన్ని ఉండాలండి. బాడీలో అంటే ఆన్సర్ లో మ్యాండేటరీగా ఏముండాలి? ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్, డయాగ్రామ్, డేటా. ఇవి మ్యాండేటరీ ప్రతి ఆన్సర్ కి. ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజను, తర్వాత డయాగ్రాము, తర్వాత డేటా. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ వేస్తారు, డయాగ్రామ్ వేయరు, డేటా పెట్టరు. అది చాలా తప్పు. మీరు ఇప్పుడు ఇంటెన్స్ కాంపిటీషన్ లో ఉన్నారండి. పాతకాలం రోజులు పోయాయి. పాతకాలంలో ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ రాసేసి మనకు వచ్చింది రాసి వచ్చేస్తే అయిపోయేది. కానీ ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. దాంట్లో నెగ్గాలి అంటే ప్రతి క్వశ్చన్ కూడా అట్లీస్ట్ మీకు ఒక డయాగ్రామ్ ఉండాలి, కన్ఫర్మ్. మోర్ దెన్ 1 ఉన్నా కూడా పర్వాలేదు. మోర్ దెన్ 4 డయాగ్రామ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఫ్లో చార్ట్ తో ఆన్సర్స్ మొత్తం రాసేస్తారు. సో అది కూడా టెక్నిక్ మీకు చెప్తాను. బట్ అట్లీస్ట్ ఒక డయాగ్రామ్, ప్రతి క్వశ్చన్ కి ఒక డయాగ్రామ్ ఉండాలి. ఆ డయాగ్రామ్ ఏదైనా కావచ్చు, సింపుల్ డయాగ్రామ్స్ అయినా అయి ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా వీల్ అండ్ హబ్ అండ్ స్పోక్ అంటారు కదా, ఇలా, లేకపోతే ఒక ట్రయాంగిల్ వేసి ఇలా పెట్టడం, లేకపోతే ఒక రాంబస్ ఇలా ఏదైనా పెట్టడం, లేకపోతే ఇటువంటి డయాగ్రామ్స్, టైమ్ లైన్ డయాగ్రామ్స్, అవన్నీ కూడా చూద్దాం మనం. వేరియస్ టైప్స్ ఆఫ్ సింపుల్ డయాగ్రామ్స్ ఏంటి అన్నది చూద్దాము. తర్వాత మ్యాప్స్ చాలా ఇంపార్టెంట్. మీరు జాగ్రఫీ రాస్తున్నా, హిస్టరీ రాస్తున్నా, లేకపోతే ఎకానమీలో కొన్ని టాపిక్స్ కి మ్యాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాప్స్ అనేది మీరు ఇప్పుడు మౌర్యన్ ఎంపైర్, మౌర్య సామ్రాజ్యం కోసం రాస్తున్నారంటే వాళ్ళ విస్తీర్ణమును మీరు మ్యాప్ లో చూపించాలి తప్పకుండా. సో ఇండియా మ్యాప్ అనేది మీకు ఈజీగా ప్రాక్టీస్ అయి ఉండాలి. విత్ ఇన్ ఏ సెకండ్, 1 second లో ఇండియా మ్యాప్ వేసేయాలి. మీరు అంత ప్రాక్టీస్ చేయాలి. సో మ్యాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ లో భాగంగా మ్యాప్స్ కూడా వేయాలి మీరు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బద్దకించి వేయరు, బట్ బద్దకిస్తే మీకు ర్యాంక్ రాదు. సో మ్యాప్ అనేది తప్పనిసరిగా ఉండాలి. డయాగ్రామ్ లో డిఫరెంట్ డయాగ్రామ్స్ మనం చూద్దాము, బట్ క్వశ్చన్ డిమాండ్ చేసిన ప్రతి దగ్గర కూడా మీరు మ్యాప్ వేయాలి. సో ఇది ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ ఉండాలి, డయాగ్రామ్ ఉండాలి. తర్వాత మిగిలినది డేటా పాయింట్స్. డేటా పాయింట్స్ అంటే ఏంటి అసలు? డేటా పాయింట్స్ అంటే ఏంటో చెప్పగలరండి? డేటా అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? డేటా అంటే ఏంటి? వాట్ డూ ఐ మీన్ బై డేటా? మనకి ఎకానమీలో ఇస్తుంటారు కదా సార్, మేబీ హ్యూమన్ ఇండెక్స్ రిపోర్ట్ కానీ మేబీ అట్లాంటివి సార్. ఇండెక్స్ రిపోర్ట్స్ అలాంటివి. గుడ్. ఇంకా
ఫారెస్ట్ రిపోర్ట్ వస్తుంటుంది కదా సార్ మనకి ఐఎఫ్ఎస్ఆర్ నుంచి. స్టాటిస్టిక్స్, ఉమ్. స్టాట్స్. గుడ్. ఇంకా అందరూ చెప్పండి. డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఎంఎస్పి ఉంటుంది కదా సార్ మనకి మినిమం సపోర్టింగ్ ప్రైస్ అవేమన్నా మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుంది, బట్ అక్కడ డేటా ఏమవుతుంది అంటే వరికి ఎంత మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నారు అలా అంటున్నారా? అంటే ఒక డేటా లాగా ఉంటుంది కదా సార్ మనకి. ఫ్యాక్ట్స్ కింద అది మీరు చెప్తుంది. సో ఇవే కాక సుప్రీంకోర్టు కేసెస్ ఉంటాయండి, అది కూడా మనం డేటా కింద కన్సిడర్ చేయాలి. తర్వాత వేరియస్ కమిటీ రిపోర్ట్స్ ఉంటాయి. రంగరాజన్ కమిటీ ఏం చెప్పింది, నచికేతన్ మోర్ కమిటీ ఏం చెప్పింది, అటువంటివి అది కూడా డేటా కింద మీరు కన్సిడర్ చేయాలి. తర్వాత ఎగ్జాంపుల్స్ అంటే ఈ ఎగ్జాంపుల్ ఆ ఎగ్జాంపుల్ వల్ల ఇలా జరిగింది అలాంటివి. తర్వాత కేస్ స్టడీస్ అంటే ఏంటి, ఇండియాలో ఇతర రాష్ట్రాలు లేకపోతే ప్రపంచంలో ఇతర దేశాలు ఏదైనా ఒక మోడల్ తయారు చేసి దాంట్లో సక్సెస్ అయినవి లేకపోతే ఫెయిల్ అయినవి. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబా వాళ్ళు హెల్త్ లో బాగా సక్సెస్ అయ్యారు కదా, సో అటువంటి కేస్ స్టడీస్. దాంతోపాటు కోట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చాలా మంది నెగ్లెక్ట్ చేసేస్తారు కోట్స్. మీరు ప్రతి క్వశ్చన్ లో కూడా కోట్ రాయొచ్చు. కోట్స్ రాయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఒక ఎక్స్ప్రెషన్ అనేది, మీరు ఏదైతే సెంటెన్స్ రాస్తారో అది ద బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అంటే ఒక మంచి పదాలతో ఉంటుంది కదా అది. అందువల్ల పదాలు అనేవి చక్కగా పడతాయి. అదే కాక మీరు ఆ కోట్ చెప్పేటప్పుడు ఒక అమర్త్య సేన్నో లేకపోతే ఒక ఏదైనా థింకర్ని రూసోనో లేకపోతే ఏ ప్లాటోనో కోట్ చేస్తారు కాబట్టి మీ ఆన్సర్కి ఆ ఇంటలెక్చువల్ డెప్త్ అంటే ఆ మీకు బాగా చదువుకున్న వ్యక్తి అన్నది మీరు ప్రజెంట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడు ఏమంటాడండి, ద సన్ అండ్ ద మూన్ అండ్ ద ఎర్త్ కెనాట్ బి హిడెన్ ఫర్ ద లాంగ్. ద సన్, ద మూన్ అండ్ ద ఎర్త్ కెనాట్ బి హిడెన్ ఫర్ ద లాంగ్. అండ్ ద ట్రూత్ అంటే సత్యాన్ని, సూర్యుడిని చంద్రుడిని సత్యాన్ని ఎల్లకాలం దాచిపెట్టలేము బుద్ధుడు అన్నాడు అని చెప్తే ఎంత బాగుంది చూడండి. ఎంత సింపుల్ గా మీరు ఎస్ఏలో ట్రూత్ కోసం ఏదైనా ఒక టాపిక్ అడిగారు అనుకోండి, ఇది రాస్తారు. సో అందువల్ల కోట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. జిఎస్ ఆన్సర్స్ లో కూడా కోట్స్ చాలా ఇంపార్టెంట్. సో సన్ అండ్ ద మూన్ అండ్ ద ట్రూత్ కెనాట్ బి హిడెన్ ఫర్ ద లాంగర్. ఇది నేను ఎథిక్స్ లో GS4 యూపీఎస్సీలో GX4 ఎథిక్స్ లో చాలా సార్లు వాడుతూ ఉంటారు ఇది. సో మీరు కూడా ఇక్కడ గ్రూప్ 1 లో ఎథిక్స్ లో వాడుకోవచ్చు. అలా కోట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా డేటా పాయింట్స్ కింద వస్తాయి. ఏ సబ్జెక్ట్ కి తగ్గట్టుగా ఆ సబ్జెక్ట్ డేటా పాయింట్స్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ స్టాటిస్టిక్స్ వస్తాయి, ఎక్కువ రిపోర్ట్స్ వస్తాయి, ఎక్కువ ఇండెక్స్లు వస్తాయి. అదే పాలిటీ తీసుకున్నారనుకోండి, మీరు ఎక్కువ సుప్రీంకోర్టు కేసులు వస్తాయి, ఎక్కువ కమిటీ రిపోర్ట్స్ వస్తుంటాయి, ఎక్కువ కేస్ స్టడీస్ వస్తుంటాయి గవర్నెన్స్ లాంటి వాటిల్లో. అదే సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్స్ వస్తూ ఉంటుంటాయి, కేస్ స్టడీలు కూడా వస్తూ ఉంటుంటాయి. అలా ఏ సబ్జెక్ట్కి తగ్గట్టుగా ఆ సబ్జెక్ట్కి పెట్టాలి. బట్ ఇవన్నీ కూడా డేటాలో పార్ట్. మీ ఆన్సర్ అంతా కూడా డేటా రిచ్గా ఉండాలి. అప్పుడే మీకు పాయింట్ పడుతుంది. ఒక వ్యక్తి చదువుకున్నాడు, ఒక వ్యక్తి చదువుకోలేడు అన్నది ఎలా తెలుస్తుందంటే, మీరు ఈ డేటా పెట్టి మాట్లాడుతున్నారా, గాల్లో మాట్లాడుతున్నారా అన్న దాన్ని బట్టి తెలుస్తుంది. గ్రూప్ 1 రాసిన ఆస్పిరెంట్స్ లో మెయిన్స్ రాసిన 10 మందిలో 7 మంది డేటాతో మాట్లాడరండి. జనరల్ గా కామన్ పీపుల్ ఎలా మాట్లాడేస్తారో అలా మాట్లాడేస్తారు. అప్పుడు మీరు చెప్పిన పాయింట్ కి వెయిటేజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము అన్నాను అనుకోండి, అది కామన్ పర్సన్ చెప్పేది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము కావున మనము స్వదేశీ ప్రయోగాల మీద ఎక్కువగా ఖర్చు చేయరాదు అని ఒక పాయింట్ రాశాను. ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ, హెన్స్ ఇట్ షుడ్ నాట్ స్పెండ్ హైయర్ ఎక్స్పెండిచర్ ఆన్ స్పేస్ రీసెర్చ్ అని ఒక పాయింట్ రాశాను. ఆ పాయింట్ రాస్తే ఇది ఎలా మీరు అలాగే చెప్పేస్తారు. ఏదో రోడ్డు మీద వెళ్ళే చదువుకునే వ్యక్తి అదే విధంగా చెప్తాడు, లేకపోతే ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వని నార్మల్ పర్సన్ కూడా అదే చెప్తాడు. సో అదే పాయింట్ మీరు
డేటా రిచ్ గా రాయాలి అని అన్నారనుకోండి, ఎలా రాస్తారు? యాజ్ పర్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్, ఇండియాస్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ సో అండ్ సో, హెన్స్ ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. చూసారు ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం ప్రకారం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము. అందువల్ల మన వినియోగం, మన వనరుల వినియోగం అనేది అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఉండాలి అని రాసినప్పుడు మీరు స్ట్రాంగ్ గా, మీరు బాగా చదువుకున్న వ్యక్తిలా బాగా డేటా పెట్టుకొని గాల్లో మాట్లాడకుండా ఒక ఫౌండేషన్ పెట్టుకొని మాట్లాడుతున్నట్టు మీకు అర్థమవుతుంది. అర్థమైంది కదండి వాట్ డూ ఐ మీన్ బై డేటా అంటే? ఈ డేటా అంటే అంత ఇంపార్టెంట్. మీ క్వశ్చన్ లో డేటా రాయకుండా ఒక్క క్వశ్చన్ రాసినా దానికి మార్కులు తగ్గిపోతాయి. మనకి ఫైట్ అంతా కూడా దేనికోసం అండి? ఆ 0.5 మార్క్స్ కోసమే. ప్రతి క్వశ్చన్ కి ఒక 0.5 మార్క్స్ కోసమే మన ఫైట్. సో మీరు డేటా రాయలేదు అని అన్నారంటే, ఆ 0.5 పోతూ ఉంటుంటాయి మీకు. 0.5 మార్క్స్ టోటల్ గా ఒక పేపర్కి 7 మార్కులు, మొత్తం 4 జిఎస్ పేపర్లకి మొత్తం మార్కులు పోతాయి. 28-30 మార్క్స్ అక్కడే డిఫరెన్స్ వచ్చేస్తుంటది. సో ప్రతి పాయింట్ కి డేటా రాయండి. హిస్టరీలో కూడా డేటా రాయాలండి. అంటే ఇయర్స్ చెప్పడము, లేకపోతే పలానా వ్యక్తి డల్హౌసీ ఈ విధంగా చెప్పాడు ఆ రోజుల్లో, లార్డ్ కర్జన్ ఈ విధంగా చెప్పాడు, అలా చెప్పడం, అవన్నీ కూడా మీరు హిస్టరీలో కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, హోప్ ఇంతవరకు క్లియర్ అయినంత వరకు. ఓకే సార్. ఓకే, సో ఇంకొకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జార్గన్. జార్గన్ అంటే తెలుసా అండి? ఐడియా ఉందా ఎవరికైనా? కీవర్డ్స్ సార్. కీవర్డ్స్. మీరు ఆన్సర్ రాసినప్పుడు సెంటెన్స్ మీద ఫోకస్ పెట్టకూడదు. సెంటెన్స్ ఏం రాస్తున్నామని ఫోకస్ పెట్టకూడదు. ఆ కీవర్డ్ పడాలి. ఆ కీవర్డ్ పడిందా లేదా, ఆ జార్గన్ పడిందా లేదా. ఇది సబ్జెక్ట్ కి మారుతూ ఉంటుంది. బట్ ఆ కీవర్డ్ మీకు పడిందా లేదా అన్నది మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. జార్గన్ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ప్రతి క్వశ్చన్ లో కూడా జార్గన్ ఉండాలి. ఎకానమీ రాస్తే దానికి స్పెసిఫిక్ గా జార్గన్ ఉంటుంది, పాలిటీ రాస్తే దానికి స్పెసిఫిక్ గా ఉంటుంది, ఎస్ఎన్టీ రాస్తే దానికి స్పెసిఫిక్ గా ఉంటుంది. సో సెంటెన్స్ల కన్నా ఇంపార్టెంట్ మీరు జార్గనే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇంట్రడక్షన్ రాశారు ఇలాగా, తర్వాత ఫస్ట్ పార్ట్ సబ్ హెడింగ్ పెట్టారు, తర్వాత 1, 2, 3, 4 ఈ 4 పాయింట్స్ లో మీరు పాయింట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదండి. జస్ట్ ఆ జార్గన్ పడిపోతే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అని రాసేస్తే సరిపోతుంది. మీరు అలా కాకుండా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు. రీచింగ్ ద డెమోక్రసీ స్పిరిట్ టు ద గ్రాస్ రూట్ లెవెల్స్, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కింద స్థాయి వరకు తీసుకువెళ్ళడం, అలా రాయవసరం లేదు. జస్ట్ ఈ జార్గన్ పడిపోతే సరిపోద్ది. ఇదే మీకు యోజన, తెలుగు మీడియం వాళ్ళకి యోజనలో దీన్నే వెతకమని చెప్పాను. సో ఇంపార్టెన్స్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, సైడ్ హెడ్డింగ్ ఉందనుకోండి, ఇంపార్టెన్స్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, పంచాయతీరాజ్ వ్యవస్థల ప్రాముఖ్యత. ఫస్ట్ పాయింట్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్, అంతే సరిపోయింది. ఇంకెక్కువ ఎక్స్ప్లెయిన్ కూడా చేయవసరం లేదు. అదొక్క పాయింట్ చూస్తే, అదొక్క పదం చూస్తే ఎగ్జామినర్కి అర్థమైపోతుంది. సో ఇలా చేయడం వల్ల మీకు 2 యూజెస్ అండి. ఒకటి, మీరు బాగా చదివిన వ్యక్తి, సబ్జెక్ట్ బాగా తెలిసిన వ్యక్తి అని ప్రజెంట్ చేస్తుంటారు. 2, టైం సేవ్ అవుతుంది. తక్కువ పదాల్లో ఎక్కువ చెప్పగలుగుతారు జార్గన్ వల్ల. సో ఈ జార్గన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ప్రతి సబ్జెక్ట్ కి మీరు మీ షార్ట్ నోట్స్ లో జార్గన్స్ హైలైట్ చేసుకుంటూ ఉండాలి. మీ స్టాండర్డ్ బుక్ లో కూడా జార్గన్స్ ఒక ఎల్లో కలర్ హైలైటర్ ఉంటుంది కదా, ఆ హైలైటర్ తో హైలైట్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్స్ అంటేనే జార్గన్, మెయిన్స్ అంటేనే డేటా జార్గన్, ఈ 2 కూడా మీ బాడీలో తప్పకుండా ఉండాలి. అప్పుడే మీ ఆన్సర్ ఎన్రిచ్ అవుతుంది. సో మీరు బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. బ్యాక్ ఆఫ్ ద మైండ్, ఏదో నేను కామన్ మ్యాన్ గా రాయకూడదు, జార్గన్ పెట్టాలి, జార్గన్ మంచి మంచి పదాలు వాడాలి, మంచి మంచి డేటా పాయింట్స్ పెట్టాలి అని బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకోవాలి ఆన్సర్ రాస్తున్నప్పుడు. అప్పుడే మీరు ఆన్సర్ లో పెట్టగలరు.
అంతేగాని ఏదో కామన్ గా రాసుకెళ్ళిపోతాను అంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు ఎటువంటి పదాలు వాడామో ఆన్సర్ లో కూడా అటువంటి పదాలే వెళ్ళిపోతాయి. సో బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీరు డేటా పెట్టాలి, బ్యాక్ ఆఫ్ ద మైండ్ జార్గన్ పెట్టాలి అని గుర్తుపెట్టుకోండి. సో హోప్ ఇది కూడా క్లియర్ అనుకుంటా. జార్గన్ కోసం అర్థమైంది కదండి. అర్థమైందండి? అర్థమైందండి. ఓకే. సో ఇది బేసిక్ ఆస్పెక్ట్స్ కోసం మీకు చెప్పాను ఇంతవరకు. ఆన్సర్ రైటింగ్ లో డిమాండ్ బాగా క్యాచ్ చేయాలి. డిమాండ్ క్యాచ్ చేయాలంటే ఏం చేయాలో చూసాము. డాటా తర్వాత ప్రతి ఆన్సర్ లో ఏముండాలి? ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ ఉండాలి, డయాగ్రామ్ ఉండాలి, డేటా ఉండాలి. తర్వాత ఇంట్రడక్షన్, కంక్లూజన్ లేకుండా ఆన్సర్ ఉండకూడదు, డయాగ్రామ్ లేకుండా ఆన్సర్ ఉండకూడదు, మినిమం ఒక్క డయాగ్రామ్ అయినా ఉండాలి, డేటా ఉండాలి. డేటా అంటే ఏంటి, డయాగ్రామ్స్ ఎటువంటి డయాగ్రామ్స్ అన్ని కూడా చూసాము. తర్వాత జార్గన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, జార్గన్ ఎలా వాడాలి కూడా చూసాం. సో ఇవి బేసిక్స్ మీకు ఆన్సర్ రైటింగ్ కోసం. దీంతో పాటు మీకు ఈ 30 days ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతిరోజు కూడా మీకు టెక్నిక్స్ వస్తూనే ఉంటాయండి. ప్రతి క్వశ్చన్ మీకు డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు కొన్ని రకాల ప్రతి క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు కొన్ని ఐటమ్స్ అనేవి మీకు అర్థమైపోతూ ఉంటుంటాయి. ఆ క్వశ్చన్ కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆ క్వశ్చన్ ఎలా ఎలివేట్ చేయాలి, ఆ క్వశ్చన్ ఎలా అడ్రస్ చేయాలి అని చెప్పినప్పుడు ఇంకా కొన్ని టెక్నిక్స్ మీకు చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా బేసిక్స్. ప్రజెంటేషన్ ఏవే చెప్పాను ఒకసారి చెప్తాము, ఒకసారి రీకాల్ చేద్దామండి. చెప్పండి ఎవరైనా, అందరు కలిసి చెప్పండి ఏమేమి చెప్పుకున్నాం ఈరోజు. ప్రజెంటేషన్ బాగుండాలి. ప్రజెంటేషన్ అనేది స్పేస్ ఇస్తూ, గ్యాప్ ఇస్తూ, ఇంట్రడక్షన్, బాడీ అన్ని కూడా సైడ్ గా పెడుతూ ఉండాలి. ఈ ప్రజెంటేషన్ లో భాగంగా మీకు చెప్పాలంటే ఇంట్రడక్షన్ ఇలా రాశారు కదండి. తర్వాత ఫస్ట్ డిమాండ్ అంటే ఫస్ట్ సబ్ హెడ్డింగ్స్ అన్ని బాక్సుల్లో పెట్టండి. ఇలా ఇది A4 షీట్ అనుకుంటే సబ్ హెడ్డింగ్స్ అన్ని బాక్స్ లో ఉండాలి. తర్వాత కింద పాయింట్ ఒక 3-4 వర్డ్స్ గ్యాప్ ఇచ్చి, 3-4 లెటర్స్ గ్యాప్ ఇచ్చి పాయింట్లు రాయండి. 1 2 3 4. మళ్ళీ ఇక్కడ కూడా 1 2 3 4, మళ్ళీ 1 2 3 4. తర్వాత డయాగ్రామ్ వేసారనుకోండి, ఫిగర్ అని పెట్టి ఆ డయాగ్రామ్ ఏంటో అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. బాక్స్ వేయాలి డయాగ్రామ్ కి. తర్వాత స్పేస్ ఇవ్వాలి కన్క్లూజన్ కి. ఈ లోపల పాయింట్ కి ఇక్కడ డేటా ఇక్కడ ఏదో పాయింట్స్ రాశారనుకోండి, ఇక్కడ మీరు అండర్లైన్స్ చేసుకోవచ్చు. అండర్లైన్స్ ఇదివరకు అండర్లైన్ కి రిస్ట్రిక్షన్స్ ఉండేవి, ఇప్పుడు లేవు కాబట్టి మీరు అండర్లైన్ ఈజీగా చేసుకోండి. పైన సైడ్ హెడ్డింగ్ పెట్టినప్పుడు బాక్స్ పెట్టండి, లోపల కంటెంట్ కి అండర్లైన్ పెట్టుకోండి. అప్పుడు ఎగ్జామినర్ కి లెజిబుల్ గా ఉంటుంది. అలా కాకుండా సైడ్ హెడ్డింగ్స్ కూడా అండర్లైన్ చేసి లోపల బాడీ కూడా అండర్లైన్ చేస్తే కొద్దిగా కష్టం అవుతుంది. అర్థమవుతుందండి? అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇలా లెజిబుల్ గా ఉండాలి. సో ఈ రోజు చూసిన దాంట్లో ప్రజెంటేషన్ అనేది బాగా ఉండాలి చూసాము. తర్వాత క్వశ్చన్ డిమాండ్ ఎలా అర్థం చేసుకోవాలి అన్నది చూసాము. తర్వాత ఇంట్రడక్షన్, కంక్లూజన్ మ్యాండేటరీ అని చూసాము. తర్వాత బాడీలో కంపల్సరీగా ఉండవలసినవి ఏంటన్నాము, డేటా పాయింట్స్ ఉండాలి అన్నాము. డేటా అంటే ఏంటో చూసాము. తర్వాత డయాగ్రామ్ కూడా ప్రతిదానికి ఉండాలి. డయాగ్రామ్ లో భాగంగా మ్యాప్స్ కూడా ఉండాలి. తర్వాత జార్గన్ ఉండాలి, జార్గన్ తో పాటు రాయాలి అని కూడా చూసాం. సో ఈ పాయింట్స్ మనం చూసాం. ఇంకా ఫర్దర్ గా మనం మిగిలిన కూడా 30 days లో చూద్దాం. సో మీరు ఫస్ట్ 10 days అంటే మన ప్రోగ్రామ్ ఫస్ట్ 10 days మీరు టైం తీసుకోండి, పర్వాలేదు. క్లాక్ పెట్టుకునే రాయకండి ఆన్సర్స్. ఒక క్వశ్చన్ రాయడానికి 30 minutes పట్టినా పర్వాలేదు, కొంతమందికి 1 hour కూడా పడుతుంటుంది. పర్వాలేదు, రాయండి, పర్వాలేదు. టైం తీసుకోండి, పర్వాలేదు. ఫస్ట్ 10 days, కొంతమందికి ఒక 12 days వరకు కూడా పర్వాలేదు. కానీ 10-12 days అయిపోయినాక మీరు టైమర్, స్టాప్ వాచ్ పెట్టుకొని మీ ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఆ 3 pages ఆ టైంలో. ఏపీఎస్సి గ్రూప్ 1 లో ఎంత టైం అండి ఒక క్వశ్చన్ కి చెప్పండి? 12 minutes సార్ ఫర్ ఈచ్ క్వశ్చన్. 12 minutes కాదు, 10 minutes పెట్టుకొని రాయాలి మీరు. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫర్దర్ గా ఎగ్జామ్ హాల్లో ఏం చేయాలి అన్నది మనం ఫర్దర్ క్లాస్ లో చూద్దాము. పేపర్ ఇచ్చిన వెంటనే ఏం చేయాలి మీకు
ఇప్పుడు ట్యాబ్లో ఇస్తున్నారు కదా, పేపర్ ఇచ్చిన వెంటనే ఏం చేయాలి, ఏ టైంకి ఎప్పుడు క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షన్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, అవన్నీ చూద్దాము. బట్ ప్రాక్టీస్ చేసినప్పుడు 10 minutes పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే 180 క్వశ్చన్స్ 180 minutes 15 క్వశ్చన్స్ అంటే పర్ క్వశ్చన్కి 12 minutes పడుతుంది. బట్ మీరు క్వశ్చన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి మీరు అన్ని పేపర్ అంతా చదవాలి. అంటే 30 క్వశ్చన్స్ మీరు ముందే చదవాలి. అంటే దానికి ఒక 15 minutes తీసేయండి. అంటే 15 minutes అంటే ఇక్కడ ప్రతి క్వశ్చన్కి ఒక మినిట్ పోయినట్టు, అంటే మిగిలింది 11 minutes. ఈ 11 minutesలో మీరు ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది, కొద్దిగా సిగ్నేచర్స్, సైన్స్ అవన్నీ కూడా ఉంటాయి, మధ్యలో వాటర్ తాగడాలు అవన్నీ కూడా. సో పర్ క్వశ్చన్కి 1 minute కూడా పోతుంది. సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు 10 minutesకి చేయాలి. 10 minutesకి చేసినప్పుడు మీరు ఫస్ట్ 1 minute మీరు ఆలోచించాలి క్వశ్చన్ కోసం. బ్రెయిన్ స్టార్మ్ అంటారు. ఆలోచించాలి, ఈ క్వశ్చన్కి బాడీ ఏం రాయాలి, ఈ క్వశ్చన్కి ఇంట్రడక్షన్ ఏం రాయాలి, కన్క్లూజన్ ఏం రాయాలి, ఈ క్వశ్చన్కి ఏ డయాగ్రామ్ పెట్టాలి, ఈ క్వశ్చన్కి నా నోట్స్లో ఉన్న ఏ డేటా పాయింట్స్ పెట్టాలి, నా క్వశ్చన్లో ఉన్న ఏ ఎగ్జాంపుల్స్ పెట్టాలి, అవన్నీ కూడా మీరు ఫస్ట్ 1 minute ఆలోచిస్తారు. మీరు ఎక్కువ సార్లు మీ నోట్స్ రివిజన్ చేస్తారు కాబట్టి ఆ 1 minute సరిపోతుంది. తర్వాత మిగిలిన 9 minutes మీరు యాక్చువల్ క్వశ్చన్ రాస్తారు. సో మీరు ఇప్పుడు ఆన్సర్ ప్రాక్టీస్ చేసినప్పుడు 10 minutes పెట్టుకొని చేయండి. ఫస్ట్ 10 days కూడా మీరు 10-12 days టైం తీసుకున్నా పర్వాలేదు, బట్ స్లోగా ఆ టైం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒక 10-12 days మ్యాక్సిమం 15 daysకి అయ్యేసరికి మీకు 10 minutesకి వచ్చేయాలి. సో అది టార్గెట్ పెట్టుకోండి. ఆ ఎగ్జామ్ హాల్లో 3 hours ఏం చేయాలి అవన్నీ కూడా మనం ఫర్దర్గా చూద్దాము. ఫస్ట్ రోజు అన్నీ చెప్పేయడానికి అవ్వదు కదా, ఆదిలోనే అంశపాదులాగా ఫస్ట్ రోజు అన్నీ చెప్పేస్తే మీ బ్రెయిన్లో కూడా ఓవర్లోడ్ అవుతుంది. సో అవన్నీ కూడా మనం చూద్దాం. బట్ ఆన్సర్ రైటింగ్లో 10 minutes పెట్టుకోవడానికి మీరు చేయండి. సో ఇలా చేస్తే మీరు ఇలా ప్రతిరోజు కూడా ఆన్సర్ రాయడం, క్లాస్ వినడం, టెక్నిక్స్ నోట్స్ చేసుకోవడం, మీ మిస్టేక్స్ నోట్స్ చేసుకోవడం, మళ్ళీ ఆ మిస్టేక్స్ లేకుండా ఆన్సర్ రాయడానికి ట్రై చేయడం, ఆ దాన్ని మీరు రిపీట్ చేస్తూ ఉంటుంటండి. 30 days మీరు రిపీట్ చేస్తే మీకు గ్యారంటీగా మీ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మీరు ఇక్కడ ఆన్సర్ రైటింగ్లో ఉంటే ఇలా డ్రాస్టిక్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆన్సర్ రైటింగ్లో. కాకపోతే మీరు ఒడ్డుని నిల్చొని చూడకూడదు, క్లాస్ వింటే సరిపోతుంది, లేకపోతే సంథింగ్ తర్వాత క్లాస్ అటెండ్ అవ్వకపోయినా రికార్డింగ్ చూస్తే అయిపోతుంది, అలా అనుకుంటే మీకు ఇయర్స్ అయిపోతూ ఉంటాయి తప్ప ఈ స్కిల్ అయితే రాదు. ఏ స్కిల్ అయినా నేర్చుకోవాలంటే మీరు మట్టిలో దిగాలి, మట్టితో కొండలు చేసినట్టు మీ చేతులతో చెయ్యాలి, అప్పుడే అవుతుంది. సో ప్రతిరోజు మీరు క్లాస్ వినాలి, నోట్స్ చేసుకోవాలి, ఆన్సర్ రాయాలి, తప్పులు ఏంటి అనేది ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి, ఆ తప్పులు మీ నోట్స్లో రాసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ రోజు ఆ తప్పు రిపీట్ అవ్వకుండా చూడాలి, కొత్తగా టెక్నిక్స్ ఏమైనా చెప్తూ ఉంటే అవి కూడా మీ నోట్స్లో పెట్టుకోవాలి. సో ఇదంతా కూడా మీరు చెయ్యాలి. ఇది చేస్తే సరిపోతుందండి మీ గ్రూప్ 1లో. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో మీరు ఎక్స్టెన్సివ్గా చదవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఒక్కసారి స్కిల్ అనేది వచ్చేస్తే ఇంకా మీరు రేస్లో ఉన్నట్టే, టాపర్ అయ్యే రేస్లో. సో ఆ స్కిల్ కోసం మీరు ఇదంతా చేయాల్సిన అవసరం ఉంటుంది. హోప్ ఈరోజు క్లాస్ క్లియర్ అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా ప్రోగ్రామ్ గురించి కానీ, ఆన్సర్ రైటింగ్ గురించి కానీ, మీ నోట్స్ కానీ, ఏదైనా దేనికోసమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ చూసాక ఈరోజు క్లాస్ ఎండ్ చేద్దాం. ప్రతిరోజు కూడా మీకు డౌట్స్ కోసం క్లాస్ అయినాక టైం ఇస్తానండి, మీరు గాబరా పడిపోకండి. క్లాస్ అవుతున్నప్పుడు కూడా క్లాస్ ప్రశాంతంగా ఉండండి. మీకు ఇంకా డౌట్ క్లాస్లో అడగలేకపోయినా టెలిగ్రామ్లో కూడా పర్సనల్గా నాకు మెసేజ్ చేయొచ్చు. నో వరీస్, ఆల్వేస్ అవైలబుల్ ఉంటాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎనీథింగ్. ఇప్పుడు ఇంట్రడక్షన్ కి అంటే ఇంట్రడక్షన్ అంటే ఎట్లా ఇవ్వాలి సార్ అని కొద్దిగా అట్లా. ఏంటండి సునీల్ గారు? ఇంట్రడక్షన్ అంటే ఏ విధంగా ఇవ్వాలంటే అది ఫర్దర్ గా చూద్దామండి. నేను చెప్పాను కదా, ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ లో ఇంట్రడక్షన్, కన్క్లూజన్ ఎన్ని టైప్స్ లో రాయాలి, ఎలా రాయాలి అన్నది మనం ప్రతి క్వశ్చన్ తీసుకొని డిస్కస్ చేద్దాం. మీకు ఇప్పుడు గాల్లో చెప్తే అర్థం కాదనమాట. క్వశ్చన్ తీసుకున్నాక ఆ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి ఎలాంటి ఇంట్రడక్షన్ ఇవ్వాలి అన్నది మనం క్వశ్చన్ వైజ్ చూద్దాం. ఓకే సార్, డోంట్ వరీ అబౌట్ దట్. హలో సార్. చెప్పండి గారు.
ఇప్పుడు టాపిక్ అనేది మనకి ముందుగానే అంటే ఈ రోజు చెప్తారా సార్, ముందు రోజు చెప్తారా సార్, నెక్స్ట్ రోజు ఏ టాపిక్ డిస్కస్ చేస్తారని, లేదంటే టాపిక్ వచ్చిన తర్వాత లేదు ఏం పెట్టారు? మీ గ్రూప్ లో పోస్ట్ చేసేస్తారండి. ఇప్పుడు క్లాస్ అయిన వెంటనే నెక్స్ట్ రోజు ఏ టాపిక్ పెడతాము. మనది ఐడియల్ గా గుడ్ క్వశ్చన్ అండి, నేను చెప్పడం మర్చిపోయాను. మనది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ లో మీకు హిస్టరీకి ఒకలాగా ఆన్సర్ రాయాలి, పాలిటీకి ఒకలాగా రాయాలి. ఇందాక డేటా పాయింట్స్ మారుతూ ఉన్నాయి అన్నాను కదా, ఎగ్జామ్ సబ్జెక్ట్ బట్టి. ఎకానమీకి ఒకలా రాయాలి, ఎస్ఎన్టీకి ఒకలా రాయాలి. సో అందువల్ల మన సబ్జెక్ట్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. ఒక రోజు హిస్టరీ తీసుకుంటే ఆ ముందు రోజు చెప్పేస్తాను ఈ టాపిక్ అని. మీరు మీ స్టాండర్డ్ బుక్ ఏదైనా చదువుంటే అది చదివి కూడా రావచ్చు. తర్వాత పాలిటీ, తర్వాత ఎకానమీ, ఎస్ఎన్టీ, అలా ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ మారుతూ ఉంటుంది. ముందు రోజు ఏ సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ ఏ టాపిక్ అన్నది కూడా చెప్పేస్తా. కానీ మనం చూసుకుంటే గ్రూప్ 1లో ఎక్కువ వెయిటేజ్ ఎకానమీకి ఉంది, ఎక్కువ వెయిటేజ్ ఎస్ఎన్టీకి ఉంది. ఇప్పుడు హిస్టరీలో తీసుకుంటే మీరు ఏపీ హిస్టరీ అంతా చదివారనుకోండి, ఇప్పుడు ప్రీ హిస్టరీ శాతవాహనుల ముందు నుండి రాష్ట్ర విభజన వరకు చదువుకుంటే మీకు 5 క్వశ్చన్సే వస్తాయి. కానీ ఇక్కడ చిన్న ఎథిక్స్ అనేది చాలా చిన్న సబ్జెక్ట్, అది చదువుకున్నా మీకు 5 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. అదేవిధంగా పాలిటీ చాలా పెద్ద సబ్జెక్ట్, అది చదివినా మీకు 5 క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఎకానమీకి 15 క్వశ్చన్స్ వస్తాయి, ఎస్ఎన్టీకి 15 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ రెండు కొన్నిగా వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మన ఆన్సర్ మన క్లాసెస్ లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎకానమీ నుండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎస్ఎన్టీ నుండి ఎక్కువ ఉంటాయి. సో ఏ క్వశ్చన్ ఏ సబ్జెక్ట్ అనేది ముందుగానే మనం చెప్పేస్తాం. ఓకేనండి? ఓకే సార్. యా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా?